సరస్వత్యై నమః. బాపట్ల జిల్లా జంపని గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్. గురు శిష్యుల యొక్క దివ్యమైనటువంటి అనుబంధం మన భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకించి ఉంటుంది. గురువును బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరునిగా, త్రిమూర్తులుగా, చివరకు పరబ్రహ్మగా ఆరాధిస్తారు. గురువు జ్ఞానప్రదాత, శిష్యులు పుత్రవాత్సల్యం చూపించేవాళ్ళు. అలాంటి అనుబంధం కలిగినటువంటి పాఠశాల జంపని పాఠశాల. జంపని గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆకాశాన వెలుగుల సూర్యుడు, ఆకాశాన వెలుగుల సూర్యుడు, అవనిపై వెలుగొందును ఆచార్యుడు. ఆకాశాన వెలుగుల సూర్యుడు, అవనిపై వెలుగొందును ఆచార్యుడు. ఆకాశాన వెలుగుల సూర్యుడు, అవనిపై వెలుగొందును ఆచార్యుడు. తమస్సును అతడు పోగొడతాడు, ఓజస్సును కలిగిస్తాడు సూర్యుడు, తేజస్సును కలిగిస్తాడు ఆచార్యుడు. కాబట్టి అలాంటి ఆచార్యునికి అంటే గురువులకు శిష్యులకు అనుబంధం. ఆ అనుబంధం రీత్యా జనవరి 12, 2025 సంవత్సరంలో ఎన్నో జ్ఞాపకాలతో, విజయాలతో, ఆటపాటలతో, అనుబంధాలతో ముడిపడి ఉన్నటువంటి ఆ చిన్నారి బాలకులు ఈనాడు పెద్దవాళ్ళైనారు. పెద్దవాళ్ళైనప్పటికీ గురువులు బోధించినటువంటి జ్ఞానబోధని గుర్తుపెట్టుకొని తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ లోకంలో నలుగురు ఎదుట తల ఎత్తకూడదు, తల వంచి వినయంతో మాట్లాడాలి అని మేమంతా చెప్పేవాళ్ళం పూర్వంలో. ఎవరా నలుగురు ఎదుట తల ఎత్తకుండా వినయంగా ఉండాలి అంటే ఒకళ్ళు తల్లి, తండ్రి, గురువు, దైవం. వీరి దగ్గర తల వంచే మాట్లాడాలి, వినయంతో ఉండాలి. విద్యా వినయేన శోభంతే. విద్య ఎలా శోభిస్తుంది అంటే వినయం వల్ల శోభిస్తుంది. ఇవేళ వివిధ రంగాలలో అనేకమైనటువంటి ప్రదేశాలలో ఉండి ఆనాడు విద్య నేర్పినటువంటి గురువులకు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అభినందన చందన మందారాలు అందించి సత్కరించాలి అనేటువంటి కోరికతో తమ భవిష్యత్తుకు బాటలు వేసినటువంటి గురువులను స్మరించాలి. ఆనాటి విద్యార్థులందరూ కూడా ఒక్కసారి ఏకమై ఆనాటి జ్ఞాపకాలను మనం ఊహించుకొని రాబోయేటువంటి తరానికి కూడా ఆదర్శవంతం అవ్వాలి అనేటువంటి భావనతో ఏర్పరిచారు ఈ సమ్మేళనం. పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల యొక్క సమ్మేళనం. నాకు చాలా ఆనందంగా ఉన్నది. నేను చాలా దూర ప్రాంతాల్లో ఉండటం వలన నేను ఈ వీడియోని తయారు చేసి పంపించడం జరుగుతోంది. నా మనసంతా దరిదాపుగా 17 ఏళ్ళు జంపనిలోనే బాలల యొక్క అనుబంధంతో నాకున్నది. జంపనలో ఉన్నటువంటి ప్రతి వీధి, ప్రతి ఆలయం, ప్రతి ప్రదేశం అనేకమైనటువంటి సన్మానాలు పొందాను. ఈనాటికి విద్యార్థులందరూ కూడా నేను టీవీల్లో ఉపన్యాసాలు చెబుతున్నప్పుడు మా గురువు గారని ఇళ్లల్లోనే గంతులు వేసి ఈవేళ పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ఇదిగో మా గురువు గారని చూపిస్తున్నారు. అందుకని వాళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాలేకపోయినానే అయినప్పటికీ నా మనసంతా ఇక్కడ ఉన్నది. వీళ్ళను చూస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే కలువలు పూచినట్లు, కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగా వీచినట్లు, కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగా వీచినట్లు, తీవెలు తల లూచినట్లు, పసిపాపల చేతులు సాచినట్లు, క్రొవ్వలపలు లేచినట్లు, చెలువల్ ఆనందంగా ఈ బాలకులు నా కళ్ళ ముందు కనబడుతున్నారు. చిన్న పిల్లలు అమ్మా నన్ను ఎత్తుకొని చేతులు గనక చాచితే ఎంతటి ఆనందం కలుగుతుందో ఈవేళ నాకు ఆహ్వానాన్ని పలికినప్పుడు ఆ పిల్లలందరూ గురువుగారు అన్నప్పుడు ఆనందం కలిగింది. కాబట్టి వీళ్ళందరికీ శుభములు కలగాలని తెల్ల వారు లీల తొలి దిక్కున బాల మయూఖ మాలికల్ కలకలలాడు లీల. తెల్ల వారు లీల తొలి దిక్కున బాల మయూఖ మాలికల్ కలకలలాడు లీల. కమలమ్ముల జంట సరోవరమ్ములో కిలకిల నవ్వు లీల. గిలిగింతలతో సెలయేటి కాలువల్ జలజల పారు లీల. వీళ్ళు ప్రకాశించాలి అని
ఇంకా దినదిన ప్రవర్ధమానమై పుత్ర పౌత్రాభివృద్ధితో వివిధమైనటువంటి రంగాలలో ఆరితేరి నీతికి, నిజాయితీకి, ధర్మానికి, సత్యానికి కట్టుబడి భారతీయ సంస్కృతి వైభవాలను ఇంకా వీరు చాటి నలుదిక్కుల కీర్తి వహించాలని మనసారా కోరుకుంటూ, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా అనుబంధాన్ని కలిగించి వీళ్ళందరికీ కూడా పెద్దలైనటువంటి ఉపాధ్యాయులు, ఈనాడు పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందన చందన మందారాలు సమర్పిస్తూ చిరంజీవులందరికీ శుభాశిస్సులు అందిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొక్కసారి వారికి కృతజ్ఞతలతో ఆశీస్సులు అందిస్తున్నాను.